ఆంధ్రాలో పథకాలకు పేర్ల మార్పు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో ప్రభుత్వ పథకాలకు అధికార పార్టీ నేతల పేర్లు పెట్టేవారు. ఎంతోమంది దేశ నాయకులు ఉన్నా వాళ్ళ పేర్లు పెట్టేవారు కాదు. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలకంగా మారడంతో పాలనలో తన మార్కు వేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు ప్రముఖుల పేర్లతో పాటు త్యాగమూర్తుల పేర్లు కూడా పెట్టారు. దీంతో దేశంలోనే ఇది ఒక కొత్త ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు మిగిలిన పథకాలకు కూడా దేశ నాయకుల పేర్లు పెట్టాలని చర్చ జరుగుతోంది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. మొదటి నుంచి చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు గతంలో ఉన్న రాజకీయ నాయకుల పేర్లు తొలగించారు. భారతదేశ రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టడం జరుగుతోంది. దీనిపై చాలా విమర్శలొచ్చినా దీనిని కొనసాగిస్తున్నారు పాలకులు. ఈ సాంప్రదాయానికి ఇంకా ముగింపు పలకాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పథకాల పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలవుతోన్న ప్రభుత్వ పథకాలకు కొత్త పేర్లు పెట్టింది. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చగా జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టారు. అలాగే జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్పు చేశారు. మనబడి నాడు నేడును, మనబడి మన భవిష్యత్ అని, స్వేచ్ఛా పథకాన్ని బాలిక రక్ష అని, జగనన్న ఆణిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు. దేశాన్ని పట్టి పీడించిన బ్రిటిష్ వాళ్లలో కూడా మంచి వ్యక్తులుంటే వారి పేర్లు కూడా మన ప్రాజెక్టులకు పెట్టుకున్న చరిత్ర మనది. ధవళేశ్వరం ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసిన కాటన్ పేరు పెట్టడం దీనికి పెద్ద ఉదాహరణ. అలాంటిది ఈ నేల మీద పుట్టిన ఎంతో మంది మహానుభావులుంటే వారి పేర్లు పెట్టకుండా ప్రభుత్వ పథకాలకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టడమేంటనే చర్చ జరుగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిపై చాలా ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. దీంతో ఇప్పుడు ఆంధ్రాలో ప్రభుత్వ పథకాలకు ప్రముఖుల పేర్లు పెట్టడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ పథకాలకు తన పేరు, తన తండ్రి వైఎస్ పేరు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. మిగిలిన పథకాలకు కూడా దేశ నాయకుల పేర్లు పెట్టాలని డిమాండ్ రూపొందుకుంది. ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర సమర యోధులు, త్యాగమూర్తులకు కొదవలేదు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, మద్రాస్ యూనివర్సిటీ మొదటి వైస్ ఛాన్సలర్ బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు, చీరాల పేరాల ఉద్యమకర్త దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పెదనందిపాడు పన్నుల వ్యతిరేక ఉద్యమ నేత పర్వతినేని వీరయ్య చౌదరి, పల్నాడు పుల్లరి వ్యతిరేక నేత కన్నెగంటి హనుమంతు, స్వతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య, వ్యవహారిక భాషోద్యమ నేత గిరుగు రామ్మూర్తి, ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం వంటి వాళ్ల పేర్లు కూడా కొన్ని పథకాలకు పెట్టాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికి కొన్ని పథకాల పేర్లు మార్చి దేశంలోనే ట్రెండ్ సెట్టర్గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రయోగం ఎప్పుడూ చేయలేదు. మరోవైపు పథకాలకే కాకుండా ప్రభుత్వ భవనాలకు, కళాశాలలకు, యూనివర్సిటీలకు కూడా ప్రముఖుల పేర్లే పెట్టాలని డిమాండ్ వస్తోంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ట్రెండ్ ఫాలో అవ్వడం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. చూడాలి మరి మిగిలిన పథకాలకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తారో లేదో.